Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the new KTM RC 160. So basic గా మనకి KTM Duke 160 ఉంది కదా, దాని యొక్క ఇంజన్ పైన బేస్ అయిన మోటార్ సైకిల్ అన్నమాట. బట్ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే రెండు టోటల్లీ డిఫరెంట్ క్యారెక్టర్. ఇది మనకి టోటల్లీ ఒక ఫేడ్ మోటార్ సైకిల్, అది ఒక నేకెడ్ మోటార్ సైకిల్. అండ్ R15 V4 తో కంపేర్ చేసుకుంటే RC 160 ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది, ఎవరు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైనా కానీ నియర్ బై కుకట్పల్లి ఎనీ KTM ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు KTM కుకట్పల్లికి కాంటాక్ట్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. టుడే వీ హ్యావ్ ది KTM RC 160. ఫస్ట్ టైం ఈ బైక్ ని నేను చూడగానే లైవ్ లో ఒక బిగ్ బైక్ లాంటి ఫీల్ అయితే వస్తుంది. సో చూడడానికి సేమ్ లైక్ RC 200 లాగా అయితే ఉంది. సో ఇక్కడ నుంచి చూసినా కూడా R15 తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. అండ్ మెయిన్ గా దీంట్లో మనకి 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు చూసేది ఏంటంటే బ్లాక్ కలర్, మనకి ఇంకా వైట్ కలర్, ఇంకా ఆరెంజ్ కలర్ కూడా ఉంది. బట్ పర్సనల్ గా ఈ బ్లాక్ కలర్ అనేది చూడడానికి చాలా బాగుంది. అండ్ మెయిన్ గా మనం R15 తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇన్ డీటెయిల్ గా R15 తో కంపేర్ చేస్తూ ఈ బైక్ గురించి చెప్తాను. అండ్ ఫస్ట్ మనం దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడాలి. దీంట్లో మనం టెక్నికల్ గా మాట్లాడుకున్నట్టయితే 164.22cc ఇంజన్ అయితే ఉంటుంది. LC4V ఇంజన్ అంటే లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్ అనమాట. దీంట్లో 4 వాల్వ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి దీని పవర్ గురించి మాట్లాడితే 19 PS పవర్ వస్తుంది, అలాగే 15.5 Nm టార్క్ వస్తుంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్ చూసుకున్నా కూడా స్లైట్లీ మనకి దీంట్లోనే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది ఒక ఐరేవింగ్ ఇంజన్ అయితే కాదు. సో బేసిక్ గా ఇది ఏంటంటే SOIC ఇంజన్ అన్నమాట. సింగిల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ అయితే ఉంటుంది. DOIC కాన్ఫిగరేషన్ అయితే దీంట్లో లేదు. అండ్ R15 తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా క్విక్ అయితే ఉంది. R15 అయితే ఫాస్టెస్ట్ బైక్ అన్నమాట, ఇది క్వికెస్ట్ బైక్. సో ఇది మేజర్ గా డిఫరెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క ఇంజన్ కెపాసిటీ కూడా మనకి అప్ టు 10cc వరకు ఎక్కువ ఉంది కాబట్టి ఇంజన్ కూడా మనకి ఎక్కడా స్ట్రెస్ అయితే పడదు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అయితే దీంట్లో ఉంది. మెయిన్ గా దీంట్లో లో ఎండ్ కానీ మిడ్ ఎండ్ కానీ చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 168 mm ఉంది. సో మనకి సిటీలో ఎక్కడ తగిలే ఛాన్స్ లేదు. మేబీ మీరు లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ చేయాలి అనుకుంటే అక్కడ ఈ ఫేరింగ్ అనేది తగిలే ఛాన్స్ అయితే ఉంది, బట్ ఇక్కడ ఇష్యూ కూడా లేదు. అండ్ ఈ బైక్ యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడితే 830 mm అయితే ఉంది. లైక్ మీరు R15 లో ఏంటంటే దాని యొక్క సీట్ హైట్ అనేది 815 mm ఉంటుంది. ఇది 830 ఉంది కాబట్టి ఒక 15 mm అనేది ఎక్కువ ఉంది. లైక్ మీ హైట్ అనేది అబోవ్ 5'6", 5'7" ఉన్న వాళ్ళకి మాత్రమే టిప్ టో అవుతుంది. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అయితే అవుతుంది డెఫినెట్లీ. అండ్ వెయిట్ గురించి మాట్లాడితే 155 kgs వెయిట్ అనేది ఉంది. సో R15 దీంతో కంపేర్ చేసుకుంటే ఒక 14 kgs అనేది తక్కువ ఉంటుంది. ఇది మనకు వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కడ వెయిట్ ఉన్నట్టయితే తెలవట్లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఇంజన్ గురించి అయిపోయింది. సో ఇప్పుడు మనం కీస్ అనేది చూసుకుందాం. సో ఇక్కడ కీస్ అనేది చూసుకుంటే KTM బ్రాండింగ్ తో పాటు మనకి కీస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుందాం. అండ్ ఫ్రంట్ లో చూసుకుంటే మనకి టోటల్లీ ఒక బిగ్ బైక్ లాంటి ఫీల్ అయితే వస్తుంది. సేమ్ లైక్ మనకి RC 200 లాంటి ఫీల్ ఉంది. అండ్ హజార్డ్ స్విచ్ కూడా ఉంది దీంట్లో. సో ఇది కూడా మనం ఆన్ అయితే చేసుకుందాం. సో హజార్డ్ స్విచ్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ అనేది మనకు ఇన్బిల్ట్ అయితే ఇచ్చారు. చింటూ బ్రో ఏం కావాలి, డిస్టర్బ్ చేయకు వెళ్ళిపో. సో ఇక్కడ ఏంటంటే మనకి LED ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీని యొక్క హెడ్ లైట్ అనేది మనకి రిఫ్లెక్టర్ బేస్ అన్నమాట. ఇది మనకి ప్రొజెక్టర్ బేస్ అయితే కాదు. సో మనకి నైట్ టైం విజిబిలిటీ అయితే డీసెంట్ ఉంటుంది. అండ్ ఇది కూడా దీనిపైన మనకి స్మోకీ ఎఫెక్ట్ లాంటిది అయితే ఉంది. అండ్ ఇది కూడా మనకి టోటల్ గా స్మోకీ ఎఫెక్ట్ అయితే ఉంది. సో చూడడానికి మాత్రం డెఫినెట్లీ ఒక బిగ్ బైక్ లాంటి ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఈ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి టోటల్లీ ఫోల్డబుల్ అన్నమాట. సో మీరు కావాలంటే ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు. సో ఎక్కడైనా మీరు పార్కింగ్ చేసినప్పుడు పక్కన బండ్లు తగలకుండా మనం దీని అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే దీంట్లో ఉంది. అండ్ ఇక్కడ మనకి RC 160 అండ్ రెడీ టు రేస్. సో KTM ఒక క్యారెక్టర్ ఏదన్నమాట, రెడీ టు రేస్ ఆల్వేస్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే దీంట్లో నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఉంది. అండ్ ఇంకొక దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు మనకి హజార్డ్ అనేది ఆన్ ఉంది కదా. సో ఇప్పుడు నేను కీ అనేది ఆఫ్ చేస్తున్నాను చూసుకోండి. అయినా కూడా మనకి ఇక్కడ ఇండికేటర్స్ అనేది బ్లింక్ అవుతానే ఉంటాయి. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ ఇది. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఉంది. అండ్ మంచి క్వాలిటీది మనకి ఫ్రంట్ టైర్ అగ్గర్ అనేది ఉంది. సో ఎక్కడ కూడా మనకి క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే చేయలేదు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది మనకు WP Apex 37 mm అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేశారు. అండ్ MRF టైర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే నాకు తెలిసి 110 సెక్షన్ టైర్ ఉంది. అండ్ ఈ వీల్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి బయోనిక్ వీల్స్ అన్నమాట, చాలా లైటర్ వీల్స్. అండ్ బ్రేక్ గురించి మాట్లాడితే దీంట్లో ఫ్రంట్ 320 mm డిస్క్ బ్రేక్ ఉంది. ఇది అబ్లెస్ డిస్క్. ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్కడ అబ్ అనేది కూడా ఉండదు. సో దీనివల్ల ఏంటంటే మనకి బెటర్ బ్రేకింగ్ ఉంటుంది. అండ్ ఈ డిసిపేషన్ కూడా చాలా బెటర్గా అవుతుంది. ఫ్రంట్ ఇక్కడ చూసుకుంటే 110 సెక్షన్ 70 అండ్ 17 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి, ట్యూబ్లెస్ వీల్స్ అన్నమాట. అండ్ ఇక్కడ డ్యూయల్ పిస్టన్ మనకి ఇవి 4 పిస్టన్ మనకి బైబ్రీ క్యాలిపర్స్ అన్నమాట. సో మనకి రేడియల్లీ మౌంటెడ్, యాక్సియల్లీ మౌంటెడ్ కాదు. సో మనకి R15 లో ఏంటంటే
యాక్సియల్లీ మౌంటెడ్ ఉంటుంది, దీంట్లో రేడియల్లీ మౌంటెడ్ ఉంటుంది. సో మనకి బ్రేకింగ్ బైట్ కూడా R15 తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఉంది. అండ్ సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బెటర్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం సైడ్ నుంచి చూసుకుంటే ఇది ఓవరాల్ గా ఫేరింగ్ అనమాట. అండ్ ట్యాంక్ కూడా మనకి లైక్ స్ప్లిట్ లాంటిది వస్తుంది. ఇక్కడ మోటో జీపీ లాంటి ట్యాంక్ అయితే ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ KTM స్టిక్కరింగ్ అనేది ఉంది. అరౌండ్ ట్యాంక్ కెపాసిటీ అనేది నాకు తెలిసి 13.75 లీటర్స్ అయితే ఉంటుంది. లైక్ మైలేజ్ అనేది ఒక 35 kmpl వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ R15 లో ఏంటంటే మైలేజ్ అనేది 40 నుంచి 45 వస్తుంది. కొద్దిగా స్లైట్లీ మనకు బెటర్ మైలేజ్ అనేది R15 లోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ రియర్ లో చూసుకుంటే మనకి మోనోషాక్ అబ్జర్వర్ ఉంది, నైట్రాక్స్ ఇది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కూడా మనకి అప్ టు 6 స్టెప్ వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. అండ్ మనకి కంప్రెషన్ లాంటిది, రీబౌండ్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ ఫుట్ పెక్స్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంది. బట్ ఇది ఏంటంటే టోటల్లీ మనకి రియర్ సెట్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి ఎంత రియర్ సెట్ ఉందో. చాలా అగ్రెసివ్ రైడింగ్ పోస్చర్ ఉంటుంది, చాలా కంప్లీట్ పోస్చర్ ఉంటుంది R15 తో కంపేర్ చేసుకుంటే. అండ్ పిలియన్ కోసం కూడా మంచి క్వాలిటీ మనకి ఫుట్ పెక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రియర్ లో చూసుకుంటే 140 సెక్షన్ టైర్స్ అయితే ఉన్నాయి మనకి, రేడియల్ టైర్ అన్నమాట రియర్ లో. ఇక్కడ 140, 60, R17 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది రేడియల్ టైర్ కాబట్టి కార్నరింగ్ లో కూడా మనకి మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ 230 mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. ఇక్కడ సింగిల్ పిస్టన్ మనకి బైబ్రీ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రియర్ ఏంటంటే మనకు ABS అనేది ఆఫ్ కూడా చేసుకోవచ్చు, ఈ ఆప్షన్ అనేది ఉంది. అండ్ ఇంకోటి మంచి క్వాలిటీ టైర్ దగ్గర అయితే ఇచ్చారు. అండ్ దీనిపైన కూడా మనకి KTM బ్రాండింగ్ అనేది ఉంది. సో రియర్ లుక్ అనేది చూడడానికి ఇలా ఉంది. అండ్ ఒకసారి ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుందాం, రియర్ టైల్ లైట్ అనేది కూడా చూపిస్తాను. సో ఇగ్నిషన్ ఆన్ చేసుకొని మళ్ళీ ఈ బటన్ ని మనం క్లిక్ చేసినట్టయితే అప్పుడు కదా మనకి హజార్డ్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం టైల్ లైట్ చూసుకుంటే టైల్ లైట్ అనేది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ రెడీ టు రేస్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. అండ్ LED ఇండికేటర్స్ ఇవి ఫ్లెక్సిబుల్ అయితే లేవు. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ స్వీట్ మనకి గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. అండ్ రియర్ పిలియన్ సీట్ అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది, చాలా హైట్ ఉంటది. సో మీ గర్ల్ ఫ్రెండ్ ని కూర్చోబెట్టుకోవడానికి చాలా బాగుంటది. బట్ బాయ్స్ కూర్చోవాలంటే కొద్దిగా ఇబ్బంది, అంత స్పేస్ అయితే లేదు. అండ్ సీట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ లాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ సీట్ కుషనింగ్ అనేది రైడర్ ది సాఫ్టే ఉంది. అండ్ ఇక్కడ RC అని చెప్పేసి ఉంది. అండ్ పిలియన్ ది కొద్దిగా స్టిఫర్ సైడ్ లో అయితే ఉంది, మరి అంత సాఫ్ట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనకి శారీ గట్ అనేది ప్రొవైడ్ చేశారు, ఫీమేల్ ఫుట్రెస్ట్ అనేది దీంట్లో ఉండదు. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది కాబట్టి చైన్ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్ గా అవసరం అయితే ఉంటుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా మంది ఈ స్టిక్కర్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది టైర్ ప్రెషర్ కి సంబంధించింది. ఫ్రంట్ మనం రైడర్ ఉన్నప్పుడు ఎంత మెయింటైన్ చేయాలి, అండ్ పిలియన్ తో పాటు ఉన్నప్పుడు ఎంత మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇది కంపల్సరీగా మెయింటైన్ చేయండి, మంచి మైలేజ్ వస్తుంది. అండ్ చైన్ టైం టు టైం క్లీన్ అండ్ లూప్ అయితే చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో క్విక్ షిఫ్టర్ అనేది లేదు, R15 లో మనకి క్విక్ షిఫ్టర్ అనేది ఉంటుంది. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, సెంటర్ స్టాండ్ అయితే దీంట్లో లేదు. ఒకవేళ మీరు చైన్ క్లీన్ అండ్ లూప్ చేయాలనుకుంటే కనుక మీరు ప్యాడాక్స్ అనేది యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇలాంటి హ్యాండిల్ బార్ అనేది ఉంది. అండ్ మీటర్ కన్సోల్ అనేది TFT ఇవ్వట్లేదు, సేమ్ లైక్ మనకి డ్యూక్ 160 లో ఉంది కదా, అదే మీటర్ కన్సోల్ అనేది దీంట్లో ఉంది. మనం ఇక్కడ క్లచ్ చూసుకుందాం. క్లచ్ అనేది మనకి దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది, చాలా లైట్ క్లచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఐ బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ కోసం ఇంటిగ్రేటెడ్ గా ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ అదర్ స్విచ్ ఉంది. ఇక్కడ ఈ స్విచెస్ ఉన్నాయి కదా, దీంతో పాటు మనం ఈ మీటర్ కన్సోల్ అనేది కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇండికేటర్ స్విచ్ అండ్ ఆరెంజ్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ ఉంది, ఇంజన్ కిల్ స్విచ్ తో పాటు ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ అనేది ఉంది. అండ్ హ్యాండిల్ బార్ అయితే చూడడానికి ఇలా ఉంది. సో ఈ పొజిషన్ లో చూడండి బైక్ అనేది ఎంత లీన్ యాంగిల్ అండ్ ఎంత అగ్రెసివ్ అయితే ఉంటుందో మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనం మీటర్ కన్సోల్ చూసుకున్నట్టయితే పైన మనకు కావాల్సిన అన్ని ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ RPM కానీ స్పీడ్, అండ్ ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్, టైం అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రియర్ ABS ఆన్ ఉందా ఆఫ్ ఉందా అని చెప్పేసి ఇక్కడ ఉంది. అండ్ ఓడోమీటర్ అయితే ఉంది. నెక్స్ట్ మనం ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఆన్ చేసుకొని సో దీని లోపలికి వెళ్ళిపోయినట్టయితే సో మనకి ఇక్కడ ట్రిప్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ABS లోపలికి వెళ్తే మనకి 2 మోడ్స్ ఉన్నాయి, ఒకటి రోడ్ అండ్ ఒకటి సూపర్ మోటో. సో సూపర్ మోటోలో ఏంటంటే మనకి రియర్ ABS అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ బ్యాక్ వచ్చేసి బైక్ ఇన్ఫోలో మనకి ఇంజన్ టెంపరేచర్, రేంజ్, బ్యాటరీ, ఓడో అండ్ సర్వీస్ గురించి ఉంది. మనం ట్రిప్ డీటెయిల్స్ లో చూసుకుంటే ట్రిప్ 1, ట్రిప్ 2. అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్టయితే మనకి ఫేవరెట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇవైతే ఫేవరెట్స్ అన్నమాట. అండ్ క్విక్ సెలెక్ట్ అన్నమాట. మనకి ఈ అప్ బటన్ లో, డౌన్ బటన్ లో ఏవి మనకి పెట్టుకోవాలి షార్ట్ కట్స్ లాగా దీంట్లో మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లైక్ దీన్ని ఓపెన్ చేసుకుంటే సో షార్ట్ కట్స్ లాంటివి అయితే దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ డౌన్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అన్నమాట. అండ్ మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి దీంట్లో షిఫ్ట్ లైట్ అనేది ఉంది కదా, ఇది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. 7000 RPM ఉంది. అండ్ క్లాక్ అండ్ డేట్. నెక్స్ట్ ఇక్కడ యూనిట్స్ అండ్ ఎక్స్ట్రా ఫంక్షన్స్ లోకి వెళ్తే ABS మోడ్ అనేది ఉంది.
సో బేసిక్ గా మనకి ఇదే ఈ మీటర్ లో ఉన్నది. బట్ దీంట్లో ఏంటంటే మనకి టీఎఫ్టీ మీటర్ కన్సోల్ అనేది లేదు. మేబీ నెక్స్ట్ అప్డేట్ లో మళ్ళీ టీఎఫ్టీ మీటర్ ఇస్తారేమో. ఎందుకంటే రీసెంట్ గా మనకి డ్యూక్ లో కూడా స్టార్టింగ్ లో మనకి ఏంటంటే నార్మల్ ఇలాంటి మీటర్ ఇచ్చారు, మళ్ళీ టీఎఫ్టీ మీటర్ అప్డేట్ చేశారు. కొన్ని రోజులు వెయిట్ చేయండి, దీంట్లో ఒక టీఎఫ్టీ మీటర్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కూలెంట్ అనేది ఉంది కదా, ఇక్కడ నుంచి మనం కూలెంట్ అనేది టాప్ అప్ చేయాలి. అండ్ ఫేరింగ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంది. ఇది మెటల్ ట్యాంక్ అండ్ ఇది ఫైబర్ పై నుంచి వచ్చేసేది. అండ్ ఇది పిలియన్ సీట్ గురించి అండ్ ఓవరాల్ గా దీని యొక్క డైమెన్షన్స్ గురించి 155 kgs వెయిట్ అనేది ఉంటుంది అండ్ 830 mm సీట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పేసాను. సో ఫైనల్ గా ఇప్పుడు KTM RC 160 ఒక ఎగ్జాస్ట్ నోట్ అనేది విందాం. దీంట్లో మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఉంది, ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇది మనకి ఐడ్లింగ్ లో సౌండ్ అన్నమాట. సో ఇదైతే KTM RC 160 ఒక ఎగ్జాస్ట్ నోట్. సో ఇప్పుడు మనకి ఫైనల్ వర్డిక్ట్, మరి RC 160 ఎవరు తీసుకోవాలి అని అంటే, ఆల్రెడీ కాంపిటీషన్ లైక్ మనకి R15 V4 ఉన్న తర్వాత RC 160 ని తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, సో చూడడానికి ఒక బిగ్ బైక్ ఫీల్ వస్తుంది. సేమ్ లైక్ మనకి RC 200 అండ్ RC 390 లాంటి లుక్స్ అయితే దీంట్లో ఉంటుంది. డెఫినెట్లీ ఒక బిగ్ బైక్ ఫీల్ అయితే ఉంటుంది. చూడగానే ఎవరైనా దీని ఒక 160cc అని చెప్పేసి ఎవరు అన్నారు, అంత క్రేజీ లుక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క ఇంజన్ కెపాసిటీ అనేది R15 తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ 10cc అనేది ఎక్కువ ఉంది. అండ్ దీంట్లో లో ఎండ్ కానీ మిడ్ ఎండ్ కానీ టార్క్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ ఒకటి ఏంటంటే దీని టాప్ స్పీడ్ అనేది 120 కంటే ఎక్కువ వెళ్ళదు. R15 140 క్రాస్ అవుతుంది. అండ్ ఎవరికైతే సిటీ కోసం ఒక బిగ్ బైక్ ఫీల్ కావాలి 160cc లో, మంచి లో ఎండ్ అండ్ మిడ్ అండ్ టార్క్ కావాలి, క్రేజీ పర్ఫార్మెన్స్ ఉండాలి అంటే ఇది చాలా క్విక్ ఉంది R15 తో కంపేర్ చేసుకుంటే. R15 ఏంటంటే బేసిక్ గా అది ఒక ఫాస్టెస్ట్ బైక్, ఇది ఒక క్వికెస్ట్ బైక్ అనమాట. అది మేజర్ గా డిఫరెన్స్. అండ్ R15 తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి టైర్స్ కానీ అండ్ సస్పెన్షన్ బ్రేక్స్ అనేది 2 గుడ్ అయితే ఉన్నాయి. దీంట్లో ఏ బైక్స్ కూడా బీట్ చేయలేదు KTM ని. సో బ్రేకింగ్ లో కానీ, సస్పెన్షన్ లో కానీ, అలాగే టైర్స్ లో కానీ, మెయిన్ గా ఎక్విప్మెంట్ కానీ బిల్డ్ క్వాలిటీ అనేది టాప్ నాచ్ లెవెల్లో ఉంది. అండ్ ఇప్పుడు R15 V4 ని ఎవరు కన్సిడర్ చేయాలి అని అంటే, ఎవరికైతే ఒక మంచి రిలయబుల్ ఇంజన్ కావాలి. సో మనకి యమహా అంటేనే జాపనీస్ మోటార్ సైకిల్ రిలయబుల్ ఇంజన్ అనేది ఉంటుంది. అండ్ దాంట్లో వెయిట్ అనేది కూడా చాలా తక్కువ దీంతో కంపేర్ చేసుకుంటే. ఒక 14 kgs అనేది వెయిట్ తక్కువ ఉంటుంది. అండ్ సీటెడ్ కూడా దీంతో కంపేర్ చేసుకుంటే ఒక 15 mm అనేది సీటెడ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఎవరికైతే ఒక లైట్ వెయిట్ బైక్ కావాలి, పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, మెయిన్ గా ఇది క్విక్ బైక్, అది ఫాస్టెస్ట్ బైక్ అన్నమాట. దాంట్లో VVA టెక్నాలజీ అనేది ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది పర్ఫార్మెన్స్ తో పాటు, దాంట్లో మనకి మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. RC 160 తో కంపేర్ చేసుకుంటే మనకి 10 km వరకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఎలక్ట్రానిక్స్ లైక్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అలాగే క్విక్ షిఫ్టర్ అనేది కూడా ఉంది. దీంట్లో మనకి క్విక్ షిఫ్టర్ లేదు. బట్ ఒకటి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం రియర్ ABS అనేది ఆఫ్ చేసుకోవచ్చు. R15 లో మనం రియర్ ABS అనేది ఆఫ్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఎవరికైతే సిటీ కోసం ఒక బిగ్ బైక్ ఫీల్ కావాలి, మెయిన్ గా లో ఎండ్ ఇంకా మిడ్ అండ్ టార్క్ అనేది బాగుండాలి, సస్పెన్షన్ ఇంకా బ్రేక్స్ లో కాంప్రమైజ్ ఉండదు, బిల్డ్ క్వాలిటీ చాలా ప్రీమియం గా ఉండాలి అనుకుంటే మీరు KTM RC 160 ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎవరికైతే దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్ లో కావాలి, లైట్ వెయిట్ బైక్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి, అలాగే మైలేజ్ రావాలి, అండ్ ఇంకోటి మెయిన్ గా ఏంటంటే రిలయబుల్ ఇంజన్ ఉండాలి. అండ్ మెయిన్ గా దాని యొక్క సీట్ హైట్ అనేది దీంతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంది కాబట్టి మీరు షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, లైక్ క్విక్ షిఫ్టర్ కానీ, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఉంది. సో మీకు ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు R15 సైడ్ వెళ్ళిపోండి. లేదు మీకు ఒక బిగ్ బైక్ ఫీల్ కావాలి, మెయిన్ గా టార్క్ బాగుండాలి, బ్రేక్ ఇంకా సస్పెన్షన్ బాగుండాలి అనుకుంటే మీరు RC 160 కన్సిడర్ చేయొచ్చు. సో ఫైనల్ గా దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.